క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము తపకాలంలో 5వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు, సువిశేషం యోహాను శుభవార్త 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 45వ వచనం వరకు మనం ఆలకించాం. యెరూషలేము దేవాలయములో యాజకుడైనటువంటి యెహెజ్కేలు క్రీస్తు పూర్వం 597వ సంవత్సరంలో యోదాను పరిపాలిస్తున్నటువంటి యెహోయాకీము రాజుతో పాటుగా బబిలోనియా ప్రవాసానికి తీసుకొని పోబడ్డాడు. ఆ బబిలోనియా ప్రవాసంలో బానిసగా బ్రతుకుతూ తోటి యూదులనందరినీ పాప ఫలితంగానే మనం ఈ శిక్షను కొని తెచ్చుకున్నాం కాబట్టి మీరు హృదయ పరివర్తన చెందండి అంటూ వారిని దేవుని వైపు మరల్చడానికి ప్రయత్నం చేశాడు. మీతోనే ఆయన ఉన్నాడు అంటూ వారిని ఉత్సాహపరిచాడు. మనము ఇదే సమయంలో యెహెజ్కేలు ప్రవక్తను, ఇర్మియా ప్రవక్తను, 2వ యెషయా ప్రవక్తను మనము చూస్తూ ఉన్నాం. ఈ ముగ్గురు ఒకే కాలంలో జీవించిన వాళ్ళు. వీళ్ళు యోధా బబిలోనియా ప్రవాసంలో ఉండగా యోధ ప్రజలకు దేవుని సందేశాన్ని అందించిన వాళ్ళు. యెహెజ్కేలు ప్రవక్త కూడా పాప ఫలితంగానే మీరు శిక్షణ అనుభవించిన మాట వాస్తవమే కానీ, మీరు యావేను తిరస్కరించిన మాట వాస్తవమే కానీ, యావే మిమ్ములను తిరస్కరించలేదు. మీరు పాపులే అయినా ఆయన మీకు మంచి రోజులు ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడని వాళ్ళను ఉత్సాహపరుస్తూ చెప్పినటువంటి ఆ ప్రవచనాలలో భాగాన్ని మనం మొదటి పట్టణంగా ఈనాడు ఆలకిస్తూ ఉన్నాం. బబిలోనియా ప్రవాసంలో యోధవాసులు మా ఎముకలు ఎండిపోయాయి, మా ఆశలు అడుగట్టుకుపోయాయి, మేము పూర్తిగా విరిగిపోయాము అని వారి బానిస బ్రతుకుల గురించి వారు అభివర్ణించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ యెహెజ్కేలు ప్రవక్త దేవుడి నిరాశతో ఉన్న ప్రజలను ఓదారుస్తున్నాడని, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదని, సర్వము కోల్పోయామని మీరు నిరాశపడడానికి లేదని, ఇంకా మీకు అవకాశం ఉందని, దేవుడు మీకు జీవం పోస్తాడని, ఈ బానిసం అంతమొందించి మీకు ఆనందంతో కూడిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో కూడిన మంచి రోజులు ఆయన మీకు మరలా ప్రసాదిస్తాడని, కాబట్టి మీరు నిరాశ చెందకుండా దేవుని మీద విశ్వాసంతో హృదయ పరివర్తన చెంది ఆయనిచ్చే జీవాన్ని పొందుకోవడానికి సంసిద్ధులై ఉండమని, పరాయి దేశంలో బానిసం మీ నుండి జీవాన్ని తీసివేసినా దేవుడు మీకు మరలా జీవం పోసి మిమ్ము మీ సొంత దేశమైన యోధాలో స్థిరపరుస్తాడని వారిని ప్రోత్సహిస్తూ చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని మరలా మీ సొంత దేశంలో స్థిరపరుస్తాడో అప్పుడు మీరు ఆ దేవుని శక్తిని గ్రహించుకోగలుగుతారని, అతని వాత్సల్యాన్ని అర్థం చేసుకోగలుగుతారని యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించడాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. సువిశేషం యోహాను శుభవార్త 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 45వ వచనం వరకు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు చేసినటువంటి ఈ గొప్ప అద్భుతాన్ని యోహాను సువార్తకారుడు మనకు అందిస్తూ ఉన్నాడు. తన స్నేహితుడైనటువంటి లాజరు మరణించగా యేసుక్రీస్తు లాజరును మరణం నుండి మరలా ప్రాణం పోసి బయటకు తీసుకుని రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ఈ అద్భుతం చేయడం వెనుక 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన దేవుని చేత పంపబడిన మెస్సయ్య అని, దైవకుమారుడని, తాను దైవశక్తితో పాపాన్ని మరణాన్ని అంతమొందించి మానవాళికి జీవం పోయడానికి వచ్చాడని, కాబట్టి అతడే ఆ మెస్సయ్య దైవకుమారుడని మనం ఈ అద్భుతం ద్వారా గ్రహించుకునేలా చేయడం కోసం ప్రభు ఈ అద్భుతాన్ని చేశాడు, తన శక్తిని ప్రదర్శించాడు. ఇక 2వ కారణం ఏమిటంటే, క్రీస్తు ప్రభు ఎప్పటి నుంచో పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు అతని విషయంలో పన్నాగాలు పన్నుతూ ఎదురు చూస్తున్నటువంటి ఆ పన్నాగాలను నెరవేర్చుకోమని వారికి ఒక అవకాశాన్ని ఇస్తున్నట్లుగా ఈ అద్భుతాన్ని చేశాడు. వాళ్ళు ఆయన్ని ఏ విధంగానైనా తొదముట్టించాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వారికి గట్టిగా క్రీస్తు అడ్డు తగలలేదు. కాబట్టి వాళ్ళు కూడా క్రీస్తు విషయంలో ఆయన్ని అంతమొందించాలనుకుంటున్నారు కానీ గట్టి ప్రయత్నం చేయడం లేదు. క్రీస్తు ఎప్పుడైతే లాజరుని మరణం నుండి ప్రాణం పోసి మరలా బయటకు తీసుకొని వచ్చాడో ఈ కారణం వాళ్ళకి చాలా ఆటంకంగా కనిపించింది.
ఇక క్రీస్తుని ఈ విధంగా వదిలిపెడితే ఇతడు ఈ విధమైనటువంటి గొప్ప అద్భుతాలు చేసి పరిసయ్యులకు ధర్మశాస్త్ర బోధకులకు అసలు ఉనికే లేకుండా చేస్తాడని వాళ్ళు భయపడ్డారు. ఏ విధంగానైనా క్రీస్తుని అంతమొందించాలని వాళ్ళు గట్టి నిర్ణయం తీసుకోవడానికి ఈ అద్భుతం కారణమయ్యింది. యేసుక్రీస్తు ఈ అద్భుతాన్ని బెతానియాలో చేశాడు. బెతానియా యెరూషలేమునకు పెద్ద దూరంలో ఉన్నటువంటి ప్రాంతం కాదు. బెతానియా యెరూషలేమునకు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నటువంటి లాజరును క్రీస్తు మరణం నుండి లేపాడు. ఈ వార్త పరిసయ్యులకి కొన్ని గంటల్లోనే అందిపోయింది. మన 11వ అధ్యాయం 46వ వచనంలో ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాం. వారు వెంటనే ఒక సభను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సభలో ఏ విధంగానైనా క్రీస్తుని అతి త్వరలోనే అంతమొందించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. పరలోకపు తండ్రి చిత్తం ఆయన పాస్కా పండుగ సమయంలో చనిపోవాలి అనేది. పూర్వపు పాస్కా మనం చూసినప్పుడు దేవుడు ఐగుప్తు బానిస నుండి తన ప్రజలైన ఇశ్రాయేలీలను విడిపించాడు. ఈనాడు అదే పాస్కా పండుగ సమయంలో క్రీస్తు వధించబడవలసినటువంటి పాస్కా గొర్రెగా, దేవుని గొర్రె పిల్లగా తనను తాను అర్పించుకొని మనల్ని పాపము నుండి, మరణం నుండి, సాతాను బానిసం నుండి విడిపించి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో కూడిన ఆ దేవుని రాజ్యానికి మనల్ని చేర్చాలి. రెండవ మోషేగా క్రీస్తు తానే వధించబడవలసిన గొర్రెగా, తానే బలి అర్పించే యాజకునిగా తనను తాను బలి అర్పించుకొని మానవ రక్షణ కార్యాన్ని సాధించి పాప మరణాల నుండి మనల్ని విడుదల చేయాలి. ఇది దైవ సంకల్పం. ఆ దైవ సంకల్పం నెరవేరేటట్లు పాస్కా పండుగకు ముందు క్రీస్తు ప్రభు లాజరుని మరణం నుండి బయటకు తీసుకొని రావడం అనే ఈ అద్భుతాన్ని ఆ యెరూషలేము సమీపంలో ఉన్న బెతానియాలో చేయడం అనేది దైవ సంకల్పం. క్రీస్తు తన తండ్రి తనకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాడు, పరిపూర్తి చేస్తూ ఉన్నాడు. దీనిలో భాగంగా తాను బలి అయ్యి మానవాళిని రక్షించే ఆ రక్షణ గడియ సమీపించిందని క్రీస్తు గ్రహించాడు. అందుకే క్రీస్తు ఈ అద్భుతాన్ని తన శత్రువులైనటువంటి పరిసయ్యులు తనను అంతమొందించడానికి ఒక గట్టి కారణంగా కనపడేలా ఈ అద్భుతాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తుని మరణం లాజరు అనారోగ్యం వలె దేవుని మహిమార్థమే జరుగుతూ ఉంది. లాజరు యొక్క అనారోగ్యం అతన్ని మరణానికి గురి చేసింది. లాజరు అనారోగ్యము, మరణము క్రీస్తుని మహిమను వెల్లడి చేయడానికి వచ్చిందిగా క్రీస్తు అభివర్ణించాడు. లాజరుని మరణం వల్ల క్రీస్తువే ఆ దేవుని చేత పంపబడిన దైవ కుమారుడు మెస్సయ్య అని, లాజరుని మరణం నుండి బయటకు తీసుకురావడం ద్వారా క్రీస్తు తన మహిమను ప్రదర్శించడానికి, తన శక్తిని వినియోగించి తన ఉనికిని ప్రకటించడానికి ఈ మరణం ఒక సాక్ష్యంగా ఉపయోగపడింది. అదేవిధంగా క్రీస్తుని యొక్క మరణం, అటు తరువాత క్రీస్తు పొందిన పునరుత్థానం క్రీస్తుని యొక్క మహిమను వెల్లడి చేయడానికి ఒక కారణమయ్యింది. క్రీస్తు సకల మానవాళి పాప పరిహారార్థం మరణించాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తత్ఫలితంగా తండ్రి కుమారుడు చేసిన ఈ బలియాగం విషయంలో ఆనందించాడు. తన చిత్తాన్ని నెరవేర్చిన కుమారుని విషయంలో సంతోషించిన తండ్రి అతనికి పునరుత్థాన భాగ్యాన్ని, అటు వెనుక మహిమ ప్రవేశాన్ని ప్రసాదించాడు. కాబట్టి క్రీస్తుని యొక్క శ్రమల మరణం తాను దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుడు అందించే ఆ పునరుత్థానపు ఆశీర్వాదాలు క్రీస్తు పొందడానికి, ఆ విధంగా క్రీస్తుని విశ్వసించే ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని పునరుత్థానంలో భాగాన్ని పొంది క్రీస్తుని పునరుత్థాన ఆశీర్వాదాలు పొందడానికి కారణమయ్యాయి. తత్ఫలితంగా క్రీస్తుని మరణం కూడా దేవుని మహిమార్థమే, దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుణ్ణి సంతోషపెట్టి తద్వారా తన చిత్తమైన సకల మానవాళికి దేవుని చిత్త ప్రకారం పునరుత్థాన ఆశీర్వాదాలు, నిత్య జీవపు ఆశీర్వాదాలు ఇవ్వడానికి, తద్వారా దేవుని మహిమపరచడానికి క్రీస్తుని మరణం కారణమయ్యింది. లాజరు క్రీస్తునకు స్నేహితుడు. ఆ లాజరు ఈనాడు అనారోగ్యంతో ఉన్నాడన్న వార్త మరియా మార్తలు ఒక సమాచారం అందించే ఒక వార్తాహరుని ద్వారా క్రీస్తుకి సమాచారం అందించారు. అతడు అస్వస్థతతో ఉన్నాడన్న వార్త విన్న తరువాత కూడా యేసుక్రీస్తు 2 రోజుల తర్వాత తిరిగి యూదియాకు రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు క్రీస్తు
లాజరు యొక్క అనారోగ్యం గూర్చిన వార్త విన్నప్పుడు తూర్పు యోర్దాను భాగంలో ఉన్నాడు. కానీ లాజరుకి అనారోగ్యంగా ఉందని విన్న తర్వాత కూడా 2 రోజుల తర్వాత అతడు యూదియాకు ప్రయాణమై వచ్చాడు. ఈ ప్రయాణం 1 రోజు చేశాడు. అటు తరువాత అతడు లాజరు సమాధి వద్దకు వచ్చేసరికి అది 4వ రోజు అయ్యింది. లాజరు అనారోగ్యంతో ఉన్నాడని వార్త పంపిన రోజునే లాజరు మరణించి ఉండాలి. అతడు మరణించిన ఆ రోజునే లాజరుని భూస్థాపితం చేసి ఉండాలి. క్రీస్తు వచ్చేసరికి అది 4వ రోజు అయ్యింది. క్రీస్తు లాజరుని చూడడానికి సమాధి రాయిని దొర్లించమని అడుగుతున్నాడని మరియా మార్తలు భావించారు. అందుకే వాళ్ళు దుర్వాసన వస్తుంది, అతడు మరణించి ఇప్పటికే 4 రోజులు అయ్యింది, ఆ రాయిని దొర్లించవద్దని చెప్పండి అంటూ వాళ్ళు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. లాజరు యొక్క 2 సోదరీమణులు యేసుక్రీస్తువే గనక లాజరుకు అస్వస్థతతో ఉన్న ఆ సమయంలో అక్కడ ఉన్నట్లయితే ఖచ్చితంగా లాజరుకి స్వస్థతనిచ్చి మరణం రాకుండా కాపాడగలిగేవాడని వాళ్ళు భావించారు. అందుకే మార్త, ప్రభు మీరు ఇక్కడ ఉండి ఉన్నచో నా సోదరుడు మరణించేవాడు కాదు అని చెప్పింది. కానీ క్రీస్తు దూరం నుండి కూడా అద్భుతం చేయగలడన్న విషయాన్ని మరియా మార్తలు నమ్మలేదు. ఇక ఇప్పుడు లాజరును చూడడానికి వచ్చిన క్రీస్తు ఖచ్చితంగా ఇప్పుడైనా లాజరుని మరణం నుండి ప్రాణం పోసి బయటకు తీసుకుని రాగలడన్న విషయాన్ని వాళ్ళు నమ్మలేదు. కానీ మార్త, ప్రభు మీరు తండ్రిని ఏమి అడిగినా ఆయన మీకు ఇచ్చును అని నేను ఎరుగుదును అని చెప్పింది. ఈ మాట విన్నప్పుడు ఇప్పుడు కూడా యేసుక్రీస్తు లాజరుని తలుచుకుంటే మరణం నుండి బయటకు తీసుకుని రాగలడని మార్త నమ్ముతూ ఉంది అన్నట్లుగా మనకి ఈ వాక్యం అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే క్రీస్తు ఆ రాయిని దొర్లించమన్నాడో అప్పుడు మరియా మార్తల యొక్క విశ్వాసం మనకి స్పష్టమవుతూ ఉంది. ఆ రాయి దొర్లించకండి, అతడు మరణించి 4 రోజులు అయ్యింది, దుర్వాసన కొడుతుందని వాళ్ళు ప్రభువుని అడ్డగించడానికి ప్రయత్నం చేశారు. దానిని బట్టి వాళ్ళ విశ్వాసం ఎంతో మనకి తేలిపోతుంది. మార్త రానున్న కాలంలో మరణం తర్వాత వచ్చే పునరుత్థానం గూర్చి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అని భావించింది. అందరూ మరణం తర్వాత పొందే పునరుత్థానం గూర్చి క్రీస్తు నేనే పునరుత్థానమును జీవమునని చెబుతున్నాడని ఆమె అనుకుంది. కానీ క్రీస్తు ఈ లోకానికి నేనే పునరుత్థానమును, ఆ పునరుత్థానం తర్వాత వచ్చే నిత్య జీవము ఇచ్చువాడను నేనే, నా ద్వారానే జీవము, పునరుత్థానము, నిత్య జీవము వస్తాయి అని క్రీస్తు తనను గూర్చి తాను చెప్పినటువంటి ఈ మాటల అర్థాన్ని మార్త పెద్దగా గ్రహించినట్లు మనకి కనిపించదు. క్రీస్తు తనను విశ్వసించువారు, అతని వాక్యానుగుణంగా జీవించేవారు ఎల్లకాలము జీవిస్తారని, మానవాళి అందరూ శారీరక మరణమనే ద్వారం దాటిన తర్వాత పొందే పునరుత్థానం గూర్చి, ఆ నిత్య జీవం గూర్చి ప్రభు మాట్లాడుతూ ఆ నిత్య జీవం ప్రసాదించి పునరుత్థానాన్ని, అటు వెనుక నిత్య జీవాన్ని ఇచ్చువాడను నేనేనని ప్రభు స్పష్టంగా తెలియజేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మార్త, ప్రభు నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నీవే ఆ మెస్సయ్యవని, దైవ కుమారుడవని, దేవుని చేత అభిషేకించబడిన క్రీస్తువు నీవేనని విశ్వసిస్తున్నాను అని చెప్పింది. క్రీస్తు తన మానవత్వంలో బాధలను, శ్రమలను అనుభవించాడు. ఒక మాటలో చెప్పాలంటే సామాన్య మానవుల కంటే కూడా ఎక్కువగానే క్రీస్తు శ్రమలను, బాధలను అనుభవించాడు. క్రీస్తు గెస్తమన తోటలో రక్త చెమట చెమరుస్తూ అతడు అనుభవించిన ఆ వేదనను మనం చూసినప్పుడు క్రీస్తు మానవుడిగా ఈ లోకంలో జన్మించడమే కాదు, మానవుని అన్ని బాధలలోనూ శ్రమలలోనూ అతడు పాలు పంచుకున్నాడు. అందుకే తన స్నేహితుడైనటువంటి లాజరు మరణించాడన్నప్పుడు ఆ మరియా మార్తల దీనస్థితిని చూచి, లాజరుకు పాప ఫలితంగా సంక్రమించినటువంటి ఆ మరణాన్ని చూచి అతడు దుఃఖాక్రాంతుడై కంటతడి పెట్టినట్లుగా మనకి యోహాను తెలియచేశాడు. మనం హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 5వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు క్రీస్తు మన అన్ని శ్రమల్లోనూ పాలు పంచుకున్నట్లుగా మనకి హెబ్రీలకు రాయబడిన లేఖ స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఈ లాజరు మరణమనే ఈ అద్భుతం ద్వారా క్రీస్తు మానవ శ్రమల్లో,
బాధల్లో భాగస్థుడయ్యాడని యోహాను మనకి స్పష్టంగా తెలియచేశాడు. చనిపోయిన తన స్నేహితుణ్ణి చూడడానికి సమాధికి అడ్డుగా ఉన్నటువంటి ఆ రాయిని దొర్లించమంటున్నాడని భావించిన మార్త ఆ పని చేయవద్దని ప్రభువుని వారించింది. క్రీస్తు మార్తతో, మార్తా, నీవు విశ్వసించినట్లయితే దేవుని మహిమ కార్యాన్ని చూడగలవని నేను చెప్పిన మాటను మర్చిపోయావా? నీవు నా మాటను గుర్తుంచుకో, నీవు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావంటూ ప్రభు మార్తతో పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనగా మార్త ఈనాడు లాజరును యేసుక్రీస్తు మరణం నుండి మరలా ప్రాణం పోసి బయటకు తీసుకుని రావడం ద్వారా ఆ తండ్రి మహిమను, ఆ కుమారుని యొక్క మహిమను, ఆ దేవుని శక్తిని ఈనాడు కనులారా చూడగలిగింది. క్రీస్తు లాజరును బయటకు పిలిచేటప్పుడు తండ్రి దేవునికి ప్రార్థించాడు. తండ్రితో నీకు కృతజ్ఞతలు అని చెప్పాడు. ఎందుకు? తన విన్నపాన్ని ఆలకించినందుకు నీకు కృతజ్ఞతలు అన్నాడు. మరి క్రీస్తుని విన్నపం ఏమిటి? లాజరుని మరణం నుండి బయటకు తీసుకుని రావడం. తండ్రి తన ప్రార్థనను ఆలకిస్తాడని క్రీస్తుకు తెలుసు. క్రీస్తుని శక్తి, తండ్రి యొక్క శక్తి రెండు ఒకటేనని క్రీస్తుకు తెలుసు. కాబట్టి క్రీస్తు తండ్రి తన ప్రార్థన ఆలకిస్తాడని ప్రగాఢంగా విశ్వసించాడు. కాబట్టి ముందే తండ్రికి కృతజ్ఞతలు తెలిపాడు. లాజరు బయటకు రమ్మని పిలిచాడు. వెంటనే లాజరు నిద్ర నుంచి మేల్కొనిన వాడి వలె సమాధి నుండి అప్పటికి 4 రోజులు భూస్థాపితం చేయబడినప్పటికీ నిద్ర నుండి మేల్కొనిన వాడి వలె లాజరు బయటికి వచ్చాడు. లాజరు క్రీస్తుని యొక్క ఆజ్ఞను విధేయించాడు. 4 రోజుల తర్వాత కూడా క్రీస్తుని మాట ప్రకారం అతడు నిద్ర నుంచి మేల్కొనినట్లు సమాధి బయటకు నడిచి వచ్చాడు. అతడు నార వస్త్రాలతో చుట్టబడి ఉన్నాడు. ఆ వస్త్రాలను విప్పడానికి సహాయపడమని చెప్పి క్రీస్తు ఆజ్ఞాపించాడు. అక్కడ ఉన్నవారు మరియ మార్తలతో సహా లాజరుకి ఆ యొక్క నార వస్త్రాలు విప్పడానికి సహాయపడ్డారు. లాజరు మరణం నుండి బయటకు వచ్చాడు, ప్రాణం పోసుకున్నాడు, కానీ మరలా మరణిస్తాడు. కాబట్టి అతనికి నార వస్త్రాలు అవసరం. ఇదే విషయాన్ని మనం గుర్తించినప్పుడు యేసుక్రీస్తుని సమాధిలో నార వస్త్రాలు ఉండడం యోహాను మనకు అభివర్ణించాడు. అనగా ఉత్థాన క్రీస్తుని యొక్క నార వస్త్రాలు సమాధిలోనే పడవేయబడి ఉన్నాయి. కారణం ఏంటంటే ఇక క్రీస్తుకి మరణం లేదు, నార వస్త్రాలతో పని లేదు. కానీ లాజరు మరలా మరణిస్తాడు, అతనికి నార వస్త్రాలు అవసరము. క్రీస్తు లోకానికి శారీరకమైనటువంటి మరణాన్ని అంతమొందించడానికి రాలేదు, నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఈ శారీరకమైన మరణం అనే ఈ ద్వారాన్ని దాటిన తరువాత మనల్ని అందరినీ నిత్య జీవంతో నింపడానికి, తన పునరుత్థానపు ఆశీర్వాదాల ద్వారా పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేయడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించాడు. క్రీస్తు పాపాన్ని, మరణాన్ని ఓడించాడు. ఇక క్రీస్తునందున్నవాడు జీవముందున్నాడు, అతనికి మరణము లేదు. కాబట్టి క్రీస్తు ఎప్పుడైతే లాజరుకి మరలా ప్రాణం పోశాడో ఈ అద్భుతం చూసిన చాలామంది క్రీస్తుని విశ్వసించారు. చాలామంది విశ్వసించారు అనే అన్న ఈ మాటలో అర్థం ఇంకా క్రీస్తుని విశ్వసించని వాళ్ళు ఉండనే ఉన్నారు. ఈ విశ్వసించని పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తుని శ్రమల పాలు చేసి అతన్ని అంతమొందించి తద్వారా వాళ్ళు విజయం సాధించాలని ప్రయత్నించారు. అందుకే క్రీస్తుని జీవితంలో అటు వెనుక శ్రమలు మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తుని యొక్క శ్రమలు మనకి నిత్య రక్షణ ద్వారాన్ని తెరిచాయి, మనల్ని శాశ్వతమైన జీవంతో నింపాయి. అందుకే క్రీస్తు తనను తాను శ్రమల మరణానికి అప్పగించుకున్నాడు. ఆ శ్రమల మరణం పొందడానికే ఈనాడు యూదియాకి క్రీస్తు వచ్చాడు. అటు వెనుక ఆయన యెరూషలేములో ప్రవేశిస్తాడు. యెరూషలేములో అతడు శ్రమలు అనుభవించి సకల మానవాళి రక్షణార్థం వినయం గలవాడై తనను తాను వధించుకొని తండ్రి చిత్తానికి లోబడి మానవ రక్షణను సాధిస్తాడని యోహాను స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు మనకి జీవాన్ని ఇవ్వడానికి, దానిని సమృద్ధిగా ఇవ్వడానికి లోకానికి వచ్చాడు.
మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి పాపాన్ని, మరణాన్ని అంతమొందించి సాతాను బంధనాల నుంచి మనల్ని విడుదల చేసి దేవుని క్షమాపణ మనకు తెచ్చి మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా, ఆ దేవుని బిడ్డలుగా మార్చడానికే క్రీస్తు లోకానికి వచ్చాడు. కాబట్టి క్రీస్తు యందు ఉన్న, ఆయన విశ్వసించిన ఆయన స్నేహితుడైన లాజరుని మరణం నుండి లేపి క్రీస్తు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడన్న విషయాన్ని ప్రకటించాడు. ఈనాడు క్రీస్తు మనందరి జీవప్రదాత అని, నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి కారుణ్యమూర్తి అని గ్రహించుకొని అతడు కరుణతో ప్రసాదించేటటువంటి ఉచితానుగ్రహమైనటువంటి ఆ నిత్య రక్షణను మన జీవితంలో తనివితీరా అనుభవిద్దాం. క్రీస్తుని నిజమైన రక్షకుడు మెస్సయ్యగా విశ్వసిద్దాం. ఆయన బాటలో పయనిద్దాం. ఆయన ప్రేమను పాటిద్దాం. శ్రమలెదురైనా ప్రేమ బాటలోనే పయనించి ఆ తండ్రి దేవుని సందేశానుసారం, ఆయన చిత్తానుసారము జీవించి క్రీస్తుని సందేశాన్ని, ఆ శ్రమల మార్గాన్ని అనుసరించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. నిత్య జీవంతో నింపుకుందాం. ఆ జీవప్రదాత అయిన క్రీస్తు మేమందరినీ నిత్య జీవంతో నింపి కాచి కాపాడునుగాక. ఆమెన్.